This video is for educational and informational purposes only. Please do your own research before applying. స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 12 లక్షల జీతం ఇచ్చే గ్రూప్ ఏ పర్మనెంట్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కనుక మీకు వస్తే మీ లైఫ్ సెట్ అయిపోయినట్లే. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసే ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకి వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 58,514 రూపాయల జీతం ఇస్తారు. తెలుగు చదవడం రాయడం అయితే రావాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి యూపీఎస్సీ నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.upsconline.nic.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళైతే ఐఏఎస్ ఇంకా ఐఏఎస్ఎస్సి 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. సో మీకు ఇందులో రోల్ కానీ, వేకెన్సీస్ కానీ, ఎలా అప్లై చేసుకోవాలి, శాలరీస్ ఎలా ఉంటాయి, లొకేషన్ కానీ, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ అయితే 1 ఆగస్టు 2026 కల్లా మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అదే జనరల్ వాళ్ళకైతే మ్యాక్సిమం 30 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ తోటి 35 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతేనేమో 3 ఇయర్స్ రిలాక్సేషన్ తోటి మీరు 33 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతేనేమో 5 ఇయర్స్ రిలాక్సేషన్ అంటే డిఫెన్స్లో సర్వీస్ చేసిన వాళ్ళకు 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 ఇయర్స్. సో ఇలా కేటగిరీని బట్టి ఉంటుంది. అండ్ బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2 ఆగస్టు 1996 నుంచి 1 ఆగస్టు 2005 మధ్యలో పుట్టి ఉండాలి. ఖచ్చితంగా ఈ డేట్స్ మాత్రం వర్తిస్తాయి, చూసుకోండి. సో ఖచ్చితంగా మీకు కేటగిరీని బట్టి రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ఈ గ్రూప్ ఏకి శాలరీస్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు మంత్లీ ఈజీగా 1 లాఖ్కి పైగానే శాలరీ అయితే పొందొచ్చు. సో మీకు 7th CPC ప్రకారం శాలరీస్ వస్తాయి. సో మీకు యూపీఎస్సీ లెవెల్ వేకెన్సీస్ కాబట్టి చాలా అంటే చాలా బెస్ట్ శాలరీస్ ఉంటాయి. మీకు అలవెన్సెస్ కానీ అవన్నీ చాలా ఫెసిలిటీస్ కానీ చాలా మంచిగా ఉంటాయి. సో బెస్ట్ జాబ్స్ మీరు మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మంచి శాలరీ ఇచ్చే బెస్ట్ జాబ్స్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా మీకు పోస్టింగ్ ఉంటాయి. ఎవరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వదులుకోకండి. సో మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్, స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది. నేను క్లియర్గా చెప్తాను. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ ఈ వీడియో చూసిన మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఐఏఎస్ ఉద్యోగాలకైతే అంటే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఈ వేకెన్సీస్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ కానీ, అప్లైడ్ ఎకనామిక్స్ కానీ, బిజినెస్ ఎకనామిక్స్ కానీ లేదా ఎకనామెట్రిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ ఐఈఎస్కి ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ చేసి ఉండాలి. తర్వాత ఐఈఎస్ఎస్ అంటే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ వేకెన్సీస్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ కానీ, అప్లైడ్ స్టాటిస్టిక్స్ కానీ ఇందులో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చేసిన ఎలిజిబుల్ ఉంటారు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ కానీ, అప్లైడ్ స్టాటిస్టిక్స్ చేసినా కూడా మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా ఈ 2 వేకెన్సీస్కి ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకుండా, ఒకవేళ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి.
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి పార్ట్ 1లో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది 1000 మార్క్స్కి. ఇందులో 6 పేపర్స్ ఉంటాయి, సబ్జెక్టివ్ ఉంటుంది. 2 పేపర్స్ ఏమో అంటే ఆ 6లో అంటే ఐఈఎస్కి ఏమో 6 పేపర్స్ సబ్జెక్టివ్ ఉంటుంది, ఐఎస్ఎస్కి ఏమో 6 పేపర్స్ 2 ఆబ్జెక్టివ్ ప్లస్ 2 సబ్జెక్టివ్ ఉంటుంది. పార్ట్ 2లో మీకు 200 మార్క్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు తర్వాత డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఇవన్నీ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఐఈఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకోవచ్చు. మీకు 6 సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 100 క్వశ్చన్స్, 3 అవర్స్ డ్యూరేషన్. జనరల్ స్టడీస్ నుంచి 100 క్వశ్చన్స్, జనరల్ ఎకనామిక్స్ 1, ఎకనామిక్స్ 2, ఎకనామిక్స్ 3, ఇండియన్ ఎకనామిక్స్, ఇలా ప్రతి టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతారనమాట. టోటల్ 1000 మార్క్స్కి ఒక మెరిట్ లిస్టుతో సెలెక్షన్ అయితే చేస్తారు. తర్వాత ఐఎస్ఎస్ వేకెన్సీస్కి అయితేనేమో జనరల్ ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ నుంచి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 3 అవర్స్ డ్యూరేషను. స్టాటిస్టిక్స్ 1, స్టాటిస్టిక్స్ 2, స్టాటిస్టిక్స్ 3, స్టాటిస్టిక్స్ 4, ప్రతి టాపిక్ నుంచి 200 క్వశ్చన్స్, 2 అవర్స్ డ్యూరేషన్, 1000 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఇలా మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఈచ్ మీకు 1/3 నెగిటివ్, అంటే ఒకటి రైట్ పెడితే ఒక మార్క్ ఇస్తారు, కాకపోతే 3 తప్పు పెడితే ఒక మార్క్ కట్ చేస్తారు. సో ఖచ్చితంగా తెలిసినవి అటెంప్ట్ చేయడానికి ట్రై అయితే చేయండి. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు, క్లియర్గా చూసుకోవచ్చు. మన హైదరాబాద్లో కూడా మీకు లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు కావాలనుకుంటే హ్యాపీగా అంటే బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకి నియర్ బై అంటే హైదరాబాదే ఉంటుంది. మీరు ఇక్కడ ఇచ్చిన ఏ లొకేషన్ అయినా పెట్టుకొని ఎగ్జామ్ రాయొచ్చు. మీకు చెన్నై దగ్గర అవుతుందంటే చెన్నై రాయొచ్చు, వేరే మీకు బెంగళూరు దగ్గర అవుతుందంటే బెంగళూరు పెట్టుకొని రాయొచ్చు. లేదు ఇవన్నీ ఎందుకు మాకు హైదరాబాదే దగ్గర అవుతుంది అనుకుంటే హైదరాబాదే అప్లై చేసుకున్నప్పుడు హైదరాబాదే పెట్టుకున్నారంటే మీకు హైదరాబాద్లోనే సెంటర్ అయితే వేస్తారు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ లేదు, ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి లేదు, మిగతా వాళ్ళకి 200 ఉంటుంది. ఇది అఫీషియల్గా మన యూపీఎస్సీ, ఐఏఎస్ ఇంకా ఐఎస్ఎస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే 11th ఫిబ్రవరి 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం 3rd మార్చ్ 2026 వరకు ఉంటుంది. సో మీరు ఆ డేట్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నేను చెప్తాను, చూడండి. మీకు ఏంటంటే ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. డైరెక్ట్ మీకు అప్లై లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు, అకౌంట్ లేకపోతే ఓటీఆర్ చేసుకోవాలి, 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్నాక అందులో మీకు డైరెక్ట్ నేను కింద డైరెక్ట్ లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతుంది, చూపిస్తాను ఏమేమి అడుగుతుందో కూడా. ఫోటో అండ్ సిగ్నేచర్, లైవ్ ఫోటో దిగాలి, మీకు ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫీ కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది, అవన్నీ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఏమైనా వస్తే దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి, మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్స్ కూడా మీరు అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఏమేమి ఇచ్చారో మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్లో నోటిఫికేషన్ పీడిఎఫ్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారంటే మీకు అప్లికేషన్లో ఈజీ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు, అకౌంట్ లేకపోతే క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, అన్నీ చూసుకున్నాక ఈమెయిల్ వెరిఫై చేసుకొని, మొబైల్ వెరిఫై చేసుకొని, ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మళ్ళీ లాగిన్ అయిపోవాలి. లాగిన్ దగ్గరకు వచ్చేసి మీరు మొబైల్ అండ్ ఓటీపీ దగ్గర లాగిన్ కావచ్చు, యూఆర్ఎన్ లేదా పాస్వర్డ్ దగ్గర లాగిన్ కావచ్చు, లేదా ఈమెయిల్ లేదా పాస్వర్డ్. సో ఇందులో మీకు ఏది వీలైతే దాని దగ్గర లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి మెరిట్ లిస్టుతో సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళైతే ఐఈఎస్, ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్లో, ఇంకా ఐఈఎస్ఎస్ అంటే ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్లో గ్రూప్ ఏ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీ గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి గ్రూప్ ఏ పర్మనెంట్ జాబ్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ లెవెల్ జాబ్స్ చేయాలి, మంచి శాలరీ పొందే జాబ్స్ కావాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.